ఆడబిడ్డ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయింది అని మన అమ్మ రాంబాబు అంటాడు. కాదు, మరి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు పోయినాయి, పేరు నాని దగ్గర నుంచి ఎంత డబ్బులు పోయినాయి, బెంగళూరు నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి, బెంగళూరు నుంచి ఏమేమి స్క్రిప్ట్లు వచ్చినాయి, ఏంది కథ, ఏంది వ్యవహారం అని ఈ జోసెఫ్ ఫోన్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా ఐసిఐసి బ్యాంక్ స్టేట్మెంట్లు తీయటం, ఆయన ఎక్కడి నుంచి ఏంది కథ, ఏంది వ్యవహారం, మరి ఇంత జరిగేటువంటి క్రమంలో అన్న నెత్తిని చేపెట్టినాడంటే ఇది పెద్ద ఇది అనుకునే మనం చెప్పుకోవాలా. నమస్కారం ప్రజలారా, మనం ఈరోజు ఒక చిన్న విశ్లేషణ చేయబోతా ఉన్నాం. అంటే రోజు చేస్తున్నాం కదా సేమ్ రాజా అని అనుకోవచ్చు, మరి రోజు చేసేదానికన్నా ఇది ఒకరో భిన్నంగా ఉంటుంది అనేది నా అభిప్రాయము. మీ అభిప్రాయాన్ని కూడా సరే ఇన్నాక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ప్రశ్న జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో రావణ్తో పోటీగా, రావణ్తో సరిసమానంగా మరి వీడియోలు చేస్తా మరి ఉన్నటువంటి గమన ఎవరైతే ఉన్నారో ఆమెకు మన జగనన్న మరి గన్నవరం ఎయిర్పోర్ట్లో బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు. అంటే దాని మీద మనం మాట్లాడాలి. ఎందుకంటే మా పార్టీకు మరి మాకు ఏం సంబంధం లేదు అని మన దగ్గర ఉండేటువంటి తపేలం బ్యాచ్, పాలేర్లు, లంగాలు, బఫోన్లు, డెకాయిట్లు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మా పార్టీకు మరి ఏమి సంబంధం లేదు, మమ్మల్ని మా దగ్గరికి వచ్చి వాళ్ళు సహాయం కోరినారు, మేము వాళ్ళకి సహాయం అందించినాము అని చెప్తారు మన దగ్గర ఉండే వాళ్ళు. మనం సహాయం అడిగిన వాళ్ళకి ఎటువంటి సహాయం చేస్తామనేది రాష్ట్రంలో ఉండే ప్రజలకు తెలుసు, మరి ముఖ్యంగా మన పార్టీలో ఉండే వాళ్ళకి కూడా తెలుసు. మరి నిన్న అనుకుంటా అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో ఆమె వచ్చి ఆ అమ్మాయి గమన అనే అమ్మాయి మా దగ్గరికి వచ్చి మాకు సాయం కావాలంటే మరి మా జగనన్న మేము లీగల్గా సపోర్ట్ చేస్తాము అని చెప్పినాడు అని చెప్పి ఆయనే చెప్పినాడు. ఓకే, బాగుండదు. కానీ లీగల్గా సపోర్ట్ చేస్తాము మేము అని అంటే మరి మనం ఏంది కథ, మనం లీగల్గా అంటే మనం మన దగ్గర ఉండే లాయర్లు పెడతామా లేకంటే పొనవోలు సుధాకర్ రెడ్డి గారితోనే ఆపుతామా అనేది ఇక్కడ పెద్ద పాయింట్. అందులోనూ రాష్ట్రంలో ఉండే ప్రజల మీద అందరి మీద నెత్తిలు చేతులు పెట్టి మరి అన్న 151 వచ్చినాయి, అందరూ చూశారు. నెత్తిని చేయిబెట్టడం అంటే అదేం ఆశామాషా పని కాదు. సరే, ఎంతో ధైర్య సాహసాలు ఉండాలా. అన్న చెయ్యి మన నెత్తిన పడిందంటే మనం ఎంతో దాన్ని ఏమంటారు మరి ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నట్లుగా భావించాడు. సరే, అది ఆ అమ్మాయికి దక్కింది దేవుడి దయతో, ఓకే, కాదనలే. కానీ ఈడ చిక్కులు ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మళ్ళించారు. అర్థం కాలా? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మళ్ళించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మళ్ళించే ఏమవుతుంది కథ? రేపో మాపో ఇప్పుడు మేజిస్ట్రేట్ గారి ముందు మా వాదోపవాదాలు జరిగేటప్పుడే ఏదో ఒక వాదన ఏదో ఒకటి చేసి మళ్ళా 14 రోజులు రిమైండ్ చేసి లోపలికి పంపించేటువంటి కార్యక్రమాలు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేస్తాడు తప్ప ఏ ఒక్క కేసుని కూడా ఏ ఒక్క మన వైసీపీ పార్టీ కార్యకర్తను కూడా బయటికి తీసుకువచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. ఎందుకంటే మనోడు ఆ రోజుల్లో అన్న మీద ఉన్న కేసులు వాదించి అన్నకు బెయిల్ తీసుకువచ్చి మరి అన్న దగ్గర కుడిభుజం మాదిరా ఒక లీగల్ అడ్వైజర్గా ఉన్నాడని చెప్పి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పదవి వేయడం కావచ్చు. ఈరోజు 11 వచ్చిన రోజు కూడా పక్కన వారదొప్పుకుంటా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకు మళ్ళా పోయి బెయిల్ పెట్టి తీసుకురా అని చెప్పి పెట్టుకున్నాడు. కానీ ఈడ నా బాధ ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అప్పచెప్పినారు. అదే నా బాధ. ఇప్పుడు అతని మీద ఉపా చట్టం పెట్టినారా లేకంటే ఇంకా చట్టాలు పెట్టినారా లేకంటే ఇంకా ఇతర స్టేషన్లలో కేసులు నమోదైనాయా, మరి దేని వల్ల నమోదైనాయి, ఏమి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఏ ఆధారాలు చూసి పోలీసు వాళ్ళు కేసులు ఎఫ్ఐఆర్ కట్టినారు, మరి ఆ ఆధారాలకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా మాట్లాడలేడా? మళ్ళా ఈ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏమో ఆడ ఇంకొక ట్విస్ట్ ఏందిరా అంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో పోతా నెత్తిని చేయిబెట్టి మేము లీగల్గా ఉంటాంలేమ్మా, నువ్వేమి ఇది కావద్దు అని చెప్పి అని ఆయన పోవడం. ఆయన పోయిన తరువాత ఇది నువ్వు చూసుకో అవినాష్ అని చెప్పి దేవినేని అవినాష్కి అప్పచెప్పటం ఇది ఇంకా బాధాకరం కదా. దేవినేని అవినాష్ ఏం చెప్తాడు ఈమెకి అర్థం కాదు, ఈమెమి చెప్తాందో మనోడు అర్థం చేసుకోలేడు. ఇదంతా కమ్యూనికేషన్, ఇదంతా పెద్ద ఇబ్బందులు అని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులే కూడా మాట్లాడుకుంటా ఉన్న సందర్భాల్లో సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనమంతా కూడా ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళను ఈ విధంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, అదేవిధంగా మనం చెప్పినటువంటి వ్యక్తుల మీద భూషణలు చేసినటువంటి వాళ్ళకే మనం ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెలుసు.
మరి అదేవిధంగా మన కోసం పనిచేసి మన కోసం మరి పాదయాత్రలు చేసినారు, మన కోసంగా రకరకాలైనటువంటి పనులు చేసిన వాళ్ళకి అందరికీ కూడా మనం ఏ విధంగా లీగల్గా సపోర్ట్ అందించినామనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇప్పుడు నీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులకు కూడా లీగల్గా మాకేం సపోర్ట్ ఇవ్వలేదు, మరి జోసెఫ్కు ఎట్టా మరి ఇచ్చారు అని చెప్పి కూడా వాళ్ళు అనుకోవడం. మరి ఏది ఏమైనప్పటికీ ఒక ఆడబిడ్డ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయింది అని మన అమ్మటి రాంబాబు అంటాడు. కాదు, మరి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు పోయినాయి, పేరు నాని దగ్గర నుంచి ఎంత డబ్బులు పోయినాయి, బెంగళూరు నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి, బెంగళూరు నుంచి ఏమేమి స్క్రిప్ట్లు వచ్చినాయి, ఏంది కథ, ఏంది వ్యవహారం అని ఈ జోసెఫ్ ఫోన్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా ఐసిఐసి బ్యాంక్ స్టేట్మెంట్లు తీయటం, ఆయన ఎక్కడి నుంచి ఏంది కథ, ఏంది వ్యవహారం, ఆ ఎక్విప్మెంట్ కూడా ఏదో అంతా కూడా ఇది చేసి ఉండేది నిన్న ఈరోజు మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత జరిగేటువంటి క్రమంలో అన్న నెత్తిని చేపెట్టినాడంటే ఇది పెద్ద ఇది అనుకునే మనం చెప్పుకోవాలా. ఎందుకంటే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మరి పేరు నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని అన్నం చూసి 420 రోజులు అయింది. కానీ ఈమె కేవలం 420 గంటల వ్యవధిలోనే అన్నను కలవటం అనేది కూడా ఇది గమనార్హం. మనం ఆలోచన చేయాలా. ఎందుకంటే సామాన్యమైన వాడికి దొరకదు. ఇదేం ఆశామాషా పని, అధికారంలో లేవు కదా సీమరాజా, ఏం పెరిగి కట్ల కడతాడా, ఇప్పుడు కలవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అయినా కలవడం అదే మ్యాజిక్. ఎందుకంటే అధికారంలో ఉన్నా అంతే, అధికారంలో లేకన్నా అంతే. మనోడిదంతా ఒక లెవెల్గా ఒక ప్రాసెస్, ఒక ఇన్ని గంటల టైము, ఇన్ని గంటల్లో మనసును కలవాలా, ఇన్ని గంటలు బెంగళూరులో ఉండాలా, ఇన్ని గంటలు లోటగట్టలు లెక్కేయాలా, ఇన్ని గంటలు అక్కడ ఉండాలా, మరి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మరి మనోడు ముందుకు పోతూ ఉంటాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు అదేవిధంగా చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు. మనం ఏది చేసినామో దానికి తగ్గట్టుగానే సెక్షన్లు ఉంటాయి, మనం ఏం మాట్లాడినామో దానికి తగ్గట్టుగానే మరి సెక్షన్లు పెట్టి వాళ్ళు కేసులు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేయడంలో భాగంగా మరి జోసెఫ్ కూడా మరి జైలు శిక్ష పడింది, మరి రిమాండ్ వేసినారు. మరి రాబోయే రోజుల్లో మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోయి అతనికి బెయిల్ వచ్చాదిగా అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి మనకు ఉండేటువంటి తలకాయతో మరి మాట్లాడి మళ్ళీ ఏదో ఒక రకంగా రిమాండ్కి పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తాడు తప్ప పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోయి బెయిల్ తెచ్చినట్టు ఎవరికి చరిత్రలో లేదు. మరి అదేవిధంగా చూసుకుంటే సరే, ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు, ఎంక్వైరీలు ఉంటాయి. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే మరి అన్నీ కూడా తీసినారు, అవి కూడా ఎన్ని పేపర్లు వచ్చినాయో, మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో, మరి ఆ డబ్బులు ఎందుకు వీళ్ళకి పంపించినారో, ఏమన్నా చుట్టిరికి ఉండదా, లేకుంటే ఉంటే ఇంకొకటి ఏమన్నా ఉండదా, లేకుంటే ఇంకొకటి ఏమన్నా ఉండదా, బెంగళూరు నుంచి మళ్ళీ స్క్రిప్ట్ రావడం అంటే ఇక్కడ మనం డిలీట్ చేసాములే ఏమి లేదులే అనుకుంటాం. కానీ అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని అంతా కూడా వాళ్ళు వెలికి తీసి దాన్ని పరిశీలన చేసి దాన్ని ఖచ్చితంగా పేరు నాని గారు కూడా మరి దీంట్లో బాగానే మరి అంటే అవినీతి సొమ్ము అంతా తినిందే కదా, ఏమేమి కట్లు కొట్టి రాళ్ళు కొట్టి లేకంటే ఆ మచిలీపట్నంలో ఇంకొకటి చేసో లేకంటే సంపాదించలేదు. అయినా అక్రమంగా బలాల కింద చేతులు పెట్టి సంపాదించిన డబ్బునే కొంత జోసెఫ్ కూడా ఇవ్వడం. ఎందుకంటే మనం యూట్యూబ్లో మన పార్టీని బాగా చేస్తాడు, మన పార్టీకి సపోర్ట్ చేస్తాడన్నో అక్కడికి పోయి మళ్ళీ కూర్చొని ఇంటర్వ్యూలు వేయడం, అట్లా వివిధ రకాలుగా జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే మరి ప్రశ్న రావణ్ దగ్గర ఉండేటువంటి గమనా గారు ఎవరైతే ఉన్నారో మరి ఆమెకు జగనన్న దగ్గర మరి ఆశీస్సులు పొందటం, మరి అదేవిధంగా ఆశీస్సులు పొందిన తరువాత ఆశీస్సుల వరకు బాగుండాలి, ఆశీస్సులు పొందిన తరువాత దేవినేని అవినాష్కి అప్పచెప్పటం ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్ళా కేసును వాదించడం అనేది ఇది చాలా ఇదిగానే ఉండాలి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయి, ఎంక్వైరీలు ఏమో ఉన్నాయి కదా, విచారణ జరుగుతుంది, అన్ని ప్రతి ఒక్కటి కూడా బయటికి తీస్తూ ఉంటారు. సరే ఏది ఏమైనప్పటికీ చట్టాలు ఎవరికి కూడా చుట్టాలైతే కాదు ప్రజలారా, అదొకటి మనం గమనించుకొని మరి ఏ చట్టాలు ఏం మాట్లాడితే ఏ చట్టాలని మనం జోడించవచ్చు అనేది కూడా మరి అన్నీ కూడా వాళ్ళు రాసుకొనే ఉంటారు. మరి అందులో భాగంగానే మన పార్టీకి సపోర్ట్ చేసినటువంటి రావణ్కు మరి ఆ చట్టాలని అతికించారా, మనోళ్ళు అంటారు అతికిచ్చినారు, ఆ చట్టాలు ఈ చట్టాలు అవుతాయి మన కొంపల మీదకి వచ్చేదాకా మనకు కూడా తెలియదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రావణ్కు మన పార్టీ లీగల్గా
ఆయన సపోర్ట్ చేయడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.